ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి అభివృద్ధి చెందకుండా, పెట్టుబడులు రాకుండా, ప్రజల్లో ఒక భయాందోళన సృష్టించి రాష్ట్రం ముందుకు పోకుండా చేసే దాంట్లో భాగంగానే ఈ వైసీపీ ఆడుతున్న కుట్రలో భాగం మనం చూస్తూ ఉన్నాం. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏదో రకంగా గొడవలు సృష్టించాలా, పెట్టుబడిదారులందరినీ పెట్టుబడులు రాకుండా చేయాలా, వాళ్ళందరిలో ఒక భయం సృష్టించాలా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు అని ఒకటే ఒక ఆలోచన వైసీపీ వాళ్ళది. తిరుపతి, తిరుమల, భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఈ రాష్ట్రాన్ని వాళ్ళ కుట్ర నుంచి కాపాడాలని చెప్పి కోరుతూ ఉంటాం. తిరుమల లడ్డూను, టీటీడీని అపపవిత్రం చేసి 19 నుంచి 2024 వరకు తిరుమలను నాశనం చేసి ప్రతి దాంట్లో అవినీతి చేసి ఈరోజు వాళ్ళ కుట్రలన్నీ బయటపడి, ఆ కుట్రల్లో నుంచి బయటపడి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలా, ప్రభుత్వాన్ని బాధ్యులు చేయాలని చెప్పి నిన్న శాసనమండలిలో చూసాం. వైసీపీ శాసనమండలి సభ్యుల తీరు సాక్షాత్తు భగవంతుడు తిరుమల తొలి గడప వెంకటేశ్వర స్వామిని అసెంబ్లీలోకి తీసుకొని వచ్చి అపవిత్రం చేసే ప్రయత్నం చేశారు. భగవంతుడు ఇలా ఖచ్చితంగా శిక్ష వేస్తాడు, ఈ జీవితంలోనే శిక్ష వేస్తాడు. అన్ని రకాలుగా గొడవలు సృష్టిస్తూ ఉన్నారు. ఏదో ఒక రకంగా ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయాలనే హెరిటేజ్ సంస్థను కూడా వాడుకునే ప్రయత్నం చేసినారు. హెరిటేజ్ అనే సంస్థ 35-40 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఎంతో ప్రెస్టీజియస్గా నిర్వహిస్తున్న సంస్థ, అనేక దేశీయ ప్రపంచ స్థాయి అవార్డులు వచ్చిన సంస్థ. ఆ సంస్థను కూడా కుట్రలో భాగంగా లాగి దాన్ని కూడా వాడుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. చివరకు దేవుణ్ణి కూడా అసెంబ్లీలో శాసన మండలి సభలో వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాల కుట్రలన్నీ చేస్తూ వాళ్ళ సభ్యులతో రాష్ట్రంలో విధ్వంసం. మొన్న జరిగిన అంబటి రాంబాబును చూసాం, కావాలనే రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసి ముఖ్యమంత్రి గారి మీద తెలుగుదేశం పార్టీ శ్రేణులను, అదేవిధంగా బీజేపీ కానీ జనసేన శ్రేణులను, కూటమిలో ఉన్న ప్రతి కార్యకర్తను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళే రెచ్చగొడతారు, వాళ్ళే ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తారు. ఈ అరాచకానికి భగవంతుడు శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి వాళ్ళకి శిక్షించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ సుబ్బారెడ్డి గారు, మా పార్టీ అధ్యక్షులు భూపేష్ రెడ్డి గారు, అదేవిధంగా జనసేన శ్రీనివాస్ గారు, మిగతా 3 పార్టీల శ్రేణులు అందరం కూడా వచ్చాం. కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేయాలి, వీళ్ళ మీద, వీళ్ళు చేస్తున్న అరాచకాల మీద ఫిర్యాదు చేయాలి. శాసన మండలిలో వాళ్ళు చేసిన అరాచకం రాజ్యాంగ విరుద్ధం. ఒక పవిత్రమైన రాజ్యాంగ సభలో దేవుడిని తీసుకొని చెప్పులు వేసుకొని కింద పడేసి, వెంకటేశ్వర స్వామి ఫోటోలు కింద పడేసి కాళ్ళతో తొక్కుకుంటా పోతున్నారంటే ఏ విధంగా దేవుడిని అపవిత్రం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారో ఒకసారి గమనించాలి ప్రజలందరూ కూడా. అందుకే ఈరోజు అందరం కూడా కడప తిరుమల తొలి గడప వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చాం. స్వామి, ఈ రాష్ట్రాన్ని వాళ్ళ కుట్రల నుంచి మీరు కాపాడండి, వాళ్ళు చేస్తున్న అరాచకం నుంచి కాపాడండి. ఈరోజు 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగ కల్పన ధ్యేయంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. రాష్ట్రం ముందుకు తీసుకుపోతా ఉంది, పేద ప్రజలకు సంక్షేమం అందిస్తూ ఉంది. ఒక మంచి బడ్జెట్ను ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజు రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి, పూర్వోదయ పథకం కింద హార్టికల్చర్ హబ్గా రాయలసీమను తయారు చేసేదానికి ఒక గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తయారు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ రాష్ట్రాన్ని నాశనం చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకులతో, వాళ్ళ కార్యకర్తలతో రాష్ట్రాన్ని విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే దేవునికి వచ్చి మొరపెట్టుకున్నాం, వీళ్ళని ఎవరూ మార్చలేరు, దేవుడు ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలని చెప్పి ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామిని కోరుకుంటా ఉన్నాం.